గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ద ప్రాఫిట్ ఎండ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 250 రూపీస్ అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ను అతను సెల్ చేస్తే ప్రాఫిట్ వచ్చేసి 250 రూపీస్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు, అది దేనికి ఈక్వల్ అంటే లాస్ ఇన్అక్యూడ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ 170 రూపీస్ అన్నాడు. దేనికి ఈక్వల్ అన్నాడు? 170 రూపీస్ లాస్కి సేమ్ ఆర్టికల్ని అమ్మాడు అన్నాడు. ఓకేనా? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే 250 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ద 170 రూపీస్ లాస్ అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ని అమ్మితే ప్రాఫిట్కి 250 వచ్చింది, అదేవిధంగా సేమ్ ఆర్టికల్ని అమ్మితే 170 రూపీస్ లాస్కి వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 250 ప్లస్ లాస్ ఎంత వచ్చింది? 170 బై 2 ఈజ్ ఈక్వల్ టు 420/2. క్యాన్సిలేషన్ 2 1s 2 2s 2 1s 0s 210 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 210 రూపీస్. థ్యాంక్ యూ గైస్.